ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. వైసీపీ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచిన ఆ రఘురామకృష్ణరాజు తరువాత కాలంలో ఆయనకి యాంటీగా మారారు. అంటే వైసీపీకి రెబల్గా మారి జగన్మోహన్ రెడ్డి మీద గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూనే ఉంటున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అది వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యింది. పైగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఏంటి ఆ పిటిషన్ అంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి. ఎందుకు బదిలీ చేయాలనేది కూడా రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే తిరుగుతున్నాడు. సరే, బెయిల్ మీద ఉంటే ఉన్నాడు, కానీ కేసుల్లో పురోగతి ఏమైనా వచ్చిందంటే ఎటువంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి చెందిన 11 సిబిఐ కేసుల్లో 3041 వాయిదాలు వేశారు. 1, 2 కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ 11 సిబిఐ కేసులనే తీసుకుంటే ఆ కేసుల్లోనే 3041 వాయిదాలు అయితే వేయటం జరిగింది. సో అందుకనే కేసు నిష్పక్షపాతంగా జరగట్లేదు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పైగా కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా వాయిదాలు కోరే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఈ కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి, ఇక్కడుంటే కేసు ప్రభావితం చేయబడుతుందని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో గతంలో కొన్ని ఉదాహరణలు కూడా పేర్కొన్నారు. అందులో తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జయలలిత కేసును తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి అప్పట్లో బదిలీ చేశారు. ఎందుకంటే కేసు నిష్పక్షపాతంగా ముందుకు సాగటం లేదనే ఉద్దేశంతో నాడు బదిలీ చేయడం జరిగింది. సో దాన్ని ఈరోజు ఉదాహరించడం కూడా జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసును కూడా వేరొక రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడుంటే ముందుకు సాగటం లేదు. దానికి ఉదాహరణే 11 సిబిఐ కేసుల్లో 3000కు పైగా వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. గత 5 ఏళ్లుగా కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. వివిధ సాకులతో వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాడు తప్ప కోర్టుకు కూడా హాజరవటం లేదు. సో ఇది ఆ కేసును ప్రభావితం చేస్తుంది. ట్రయల్ కూడా ముందుకు నడిచే అవకాశం లేదు. సో ఇలా ఎన్నేళ్ళు గడిచినా కానీ కేసు అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు కేసు అక్కడే ఉంటుంది తప్ప ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కేసులో 1000 కొద్దీ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. 1000 పేజీల ఛార్జ్ షీట్లు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన ఆస్తులు అటాచ్ చేశారు, మనీ ట్రయల్ నిర్వహించారు, మనీని గుర్తించారు. సో ఆధారాలన్నీ దాదాపుగా పక్కాగా ఉన్నాయి. బట్ సిబిఐ అధికారుల పనితీరు కూడా ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. నిందితుడితో కలిసి కుమ్మక్కయ్యి కేసుని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారేమో, న్యాయ వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనే అనుమానం ప్రజల్లో ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. సో ఇప్పుడు ఈ పిటిషనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. మొన్నటి వరకు చంద్రబాబు గారి కేసు గురించి 2 రాష్ట్రాలు కూడా ఆయన కేసు మీద ఉన్నాయి. సో ఆయన విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి పిటిషన్ వేశారో ఇది ఒక ఉలిక్కిపాటు. నిజంగా కానీ సుప్రీంకోర్టు కానీ దీని మీద ఘాటుగా స్పందిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. వాస్తవానికి సుప్రీంకోర్టు అడుగుద్ది. ఎందుకనంటే 3000 వాయిదాలంటే ఆషామాషి విషయం కాదు. ఒక్క వ్యక్తి కేసులో 11 సిబిఐ కేసులే. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం 31 కేసులు ఉంటే అందులో 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు 7 ఉన్నాయి. మీకు తెలుసా, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి 158 స్టే పిటిషన్లు వేశాడు. మాట్లాడితే చంద్రబాబు స్టేలు అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 158 స్టే పిటిషన్లను ఇప్పటి వరకు తన కేసుల్లో వేయటం 1, 2 కాదు, 158 స్టే పిటిషన్లు. అంటే జగన్మోహన్ రెడ్డి బ్రైట్ ఉన్నదే స్టేల మీద, స్టేలను ఆధారపడి. కానీ చంద్రబాబుకి స్టేలు వచ్చిందని మాట్లాడతారు. చంద్రబాబు మీద ఏ కేసు స్టే లేదు. ప్రస్తుతానికి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులను జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు తప్ప గతంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి లక్ష్మీ పార్వతి పెట్టిన కేసుల వరకు కూడా, విజయం పెట్టిన కేసులు ఏది కూడా నిలబడలేదు. అన్ని కొట్టేశారు, స్టేలు లేవు. చాలా మంది తెలియక స్టేలు అనుకుంటున్నారు. చివరిగా కొట్టేసింది లక్ష్మీ పార్వతి కేసు. లక్ష్మీ పార్వతి కేసు చివరిగా కొట్టేశారు. సో కాబట్టి అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు అనుకోండి. కాకపోతే వైసీపీ నేటికి ప్రచారం చేస్తుంది చంద్రబాబు స్టేల్ అని. సో చంద్రబాబు మీద ఎటువంటి స్టేలు లేవు. ప్రస్తుతం జగన్ పెట్టిన
పెట్టిన కేసులు మాత్రం విచారణ దశలో ఉన్నాయి. సరే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి 158 స్టే పిటిషన్లు వేశాడు. సో ఇది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చ వచ్చింది కేసులకు సంబంధించి. ఎందుకంటే 10 ఏళ్లుగా మొన్న 10th యానివర్సరీ అయింది బెయిల్ మీద బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి. సో 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా బెయిల్ మీదే ఉన్నాడు, ఇంకా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూనే ఉన్నాడు. బట్ ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నాడు. పైగా ఆయన బయటకు వస్తే షరతులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో కాబట్టి అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు కేసుల్ని జగన్ రెడ్డి కేసుల్ని పోలిస్తే అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డి కేసులేమో ప్రస్తుతం నీరుగారిపోయినట్టుగా ఉన్నాయి. ఆధారాలే లేని చంద్రబాబు కేసు మాత్రం వేగవంతంగా ముందుకెళ్తూ ఆయన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక బలమైన వాదన అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనేమో బహుశా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే ఈ కేసులు ఉన్నాయో ఇవి ముందుకు సాగటం లేదనే వాదన ఏదైతే ప్రజల్లో వచ్చిందో దానికి బలం చేకూరుస్తూ రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటం అనేది ఒక సంచలనంగా మారింది. ఆల్రెడీ పిటిషన్ కూడా రేపో మాపో విచారణకు అయితే రాబోతుంది. సో రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ ఏంటి, ఆయన అందులో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసును మరొక రాష్ట్రానికి బదిలీ చేయండి. ఎప్పటి వరకు 3041 సార్లు వాయిదా వేశారు. ఎన్నిసార్లు? 3041 సార్లు వాయిదా వేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వాయిదాల మీద తప్పించుకు తిరిగాడయ్యా అంటే, ఎన్నిసార్లు కోర్టుకు ఎగ్గొట్టి తప్పించుకు తిరిగాడయ్యా అంటే 3000 సార్లు కోర్టులకు వెళ్లకుండా గత 5 ఏళ్లుగా కూడా కోర్టుకు వెళ్ళట్లేదుగా. 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కోర్టుకు వెళ్తున్నాడా? వెళ్ళటం లేదు. ఏమంటాడు? కోర్టుకు వెళ్తే నేను ఆ రోజుకి 30 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుద్ది అంటాడు, లేదా ట్రాఫిక్ జామ్ అవుద్ది అంటాడు. ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్ళినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. 4 ఏళ్ల కాలంలో ఒకసారి ఖచ్చితంగా కోర్టుకు రావాలని బలంగా ఆర్డర్స్ ఇస్తే అప్పుడు మాత్రమే సీఎం హోదాలో ఒకసారి కోర్టుకు వెళ్ళాడు. బహుశా సీఎం హోదాలో సిబిఐ కేసులు ఎదుర్కొంటూ కోర్టుకు వెళ్ళిన మొదటి ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సిబిఐ కేసులు ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్ళాడు అంటే ఎన్నిసార్లు తప్పించు తిరిగాడు? 3041 సార్లు తప్పించు తిరిగాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు దొంగ, ఎవరు తప్పించు తిరుగుతున్నారు కోర్టుల్ని? సో దీనికి సంబంధించే పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, గతంలో జయలలిత కేసును కర్ణాటకకు బదిలీ చేశారు. సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ శుక్రవారం విచారణ. సో పిటిషన్ కూడా ఆల్రెడీ శుక్రవారం విచారణకు రాబోతుంది. సో అయితే ఇక్కడ ఒక ప్రధాన ఉదాహరణ ఏంటంటే, జయలలిత కేసు అనేది రఘురామకృష్ణరాజు ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది. అప్పుడు కూడా సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణ సక్రమంగా జరగట్లేదు కాబట్టి దీన్ని వేరొక రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్టుగా చెప్పింది. సో ఇప్పుడు కూడా అలా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కేసును అయితే వాయిదా వేయాలని చెప్పి ఆ పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి కోరటం అయితే జరిగింది. చూడండి, గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు సిఆర్పిసి సెక్షన్ 406 కింద జయలలిత అక్రమాస్తుల కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విచారణ న్యాయంగా నిష్పక్షపాతికంగా జరగాలని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. సో జయలలిత కేసు సందర్భంగా పేర్కొన్న వ్యాఖ్యలు ఏంటంటే, న్యాయంగా నిష్పక్షపాతికంగా ఆ కేసు జరగాలి అంటే దీన్ని వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సి ఉంటుందని నాడు సుప్రీంకోర్టు జయలలిత కేసులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఒకటే, ఇంచుమించు అది అక్రమాస్తుల కేసే, ఇది అక్రమాస్తుల కేసే. అయితే ఇది కొద్దిగా ఎక్కువ మొత్తంలో అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఇప్పుడు పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఏ కేసుల్లో ఎన్నిసార్లు వాయిదాలు వేశారనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఏ కేసుల్లో ఎన్ని వాయిదాలు వేశారనేది మనకి కేసు నెంబర్తో పాటు వేసిన వాయిదాలను కూడా మొత్తంగా చెప్పడం జరిగింది. హయ్యెస్ట్గా ఒక కేసులో 376 సార్లు వాయిదా వేశారు. సో ఇలా అన్ని కేసుల్ని మనం పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా వాయిదాల సంఖ్య 3041 వాయిదాలు. మరి 3000 వాయిదాలు పడినాయి అంటే ఇంకొక 1000-2000 వాయిదాలు పడేటప్పటికి జగన్మోహన్ రెడ్డి జీవిత చరమాంకానికి వచ్చినా వచ్చేస్తాడు. గత 10 ఏళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి కేసులు, ముందుకు సాగటం లేదు. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఏదో వీళ్ళు అడగటం వాళ్ళు ఇవ్వటం, వీళ్ళు అడగటం వాళ్ళు ఇవ్వటం. రఘురామకృష్ణరాజు అదే చెప్పాడు, న్యాయ వ్యవస్థ పనితీరు మీద కూడా ప్రజల్లో అనుమానం కలుగుతుంది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితుడు అంటే జగన్మోహన్ రెడ్డి కొమ్మక్కైపోయి కేసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, న్యాయస్థానం కళ్ళు కప్పుతున్నారనే వాదనలు ప్రజల్లో బలంగా వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని మీద జోక్యం చేసుకోవాలని చెప్పి తన పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెప్పారు చూడండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రధాన నిందితుడు ఎలాంటి కారణాలు లేకుండా విచారణకు గైర్హాజరవుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసు విచారణపై ప్రభావాన్ని చూపుతున్నాడు అన్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు నిశ్శబ్దంగా ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దర్యాప్తు సంస్థలు నిందితుడితో కుమ్మక్కైనట్లుగా
ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల కేసు విచారణను మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ కేసు సంజీవ్ ఖన్నాను అలాగే భట్ట ధర్మాసనం ముందుకైతే ఈ శుక్రవారం రాబోతుంది. వాస్తవానికి ఇది ఒక సంచలనమే. ఈ కేసును గాన టేకప్ చేసి సుప్రీంకోర్టు ఈ కేసు మీద దృష్టి పెడితే, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి, ఈ రాజకీయ నేతల మీద కేసులను ఏడాదిలో ముగించేయాలి, అందులో సిబిఐ లాంటి కేసులను ఎర్లీగా ముగించేయాలని చెప్పి ఆల్రెడీ గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి. ఎందుకంటే ఏళ్ల తరబడి సాగుతుంటే వాళ్ళే మళ్ళీ అధికారాల్లో ఉంటున్నారు. సో కాబట్టి కేసు ఏంటనేది తేలిపోతే అయితే జైల్లో ఉంటారు, లేకపోతే బయట ఉంటారు. ఈ ఉద్దేశంతో ఏడాదిలో తేలన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి కేసు మాత్రం ఏడాదిలో తేలుందా అంటే తేలే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు 10 ఏళ్లుగా ఈ కేసు జాప్యం జరుగుతుంది, ఎందుకు ఇన్ని వాయిదాలు తీసుకోవడం జరిగింది, ఎలా వాయిదాలు ఇస్తున్నారు, సిబిఐ ఎందుకు దీని మీద గట్టిగా డిఫెండ్ చేయటం లేదు లాంటి ప్రశ్నలు రేపటి రోజునైతే కోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి రేపు కోర్టు గన ఈ కేసుని నిజంగానే జయలలిత కేసులాగా వేరొక రాష్ట్రానికి బదిలీ చేస్తుందా, లేదా ఇప్పుడు విచారణ చేస్తున్న సిబిఐకే ఒక డెడ్ లైన్ పెట్టి ఈ గడువులోపు విచారణ ముగించాలని ఆదేశిస్తుందా, లేదా అసలు ఏంటి దీనికి సంబంధించిన కారణాలని చెప్పి ఆ సిబిఐని నిలదీసే అవకాశం ఉందా అనే అనేక కోణాలు అయితే ఉన్నాయి. సో మరి తదుపరి కోర్టు తీర్పు వచ్చే వరకు అయితే మనం దీని గురించి ఏం మాట్లాడలేం. కానీ మొత్తంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ. వైసీపీ నేతలందరిలో కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది. నిజంగా సుప్రీంకోర్టు కన్నా జగన్మోహన్ రెడ్డి కేసును కదిపితే జగన్మోహన్ రెడ్డికి అది పెను ప్రమాదంగా మారుతుంది. పైగా ఎలక్షన్లు దగ్గర ఉన్న నేపథ్యంలో వాయిదాలు కానీ ఇవ్వద్దని చెప్పి కన్నా సుప్రీంకోర్టు కానీ ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. చూడాలి మరి ధర్మాసనం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి.